హై మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్. నేను మీ స్వామి యాదవ్. సో ఈరోజు మనకు దుబాయ్‌లో జరిగినటువంటి 15థ్ మే కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆ ఈవెంట్‌లో జరిగాయి. దాంట్లో భాగంగా మెటాఫోర్స్‌లో అసలైన విషయాలు తెలుసుకోవడంలో మీకు అవగాహన కల్పించడానికి మెటాఫోర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ ముందుకొచ్చాను. ఇప్పుడు రిమైనింగ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? లాడో గారు ఏం చెప్పారు సమాధానం? దీంట్లో మరింత సమాచారం మనం ఏం దాగి ఉందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, 11థ్ క్వెషన్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ హౌ విల్ ద న్యూ ఎనర్జీ టోకెన్స్ బి యూజ్డ్? అంటే ఎనర్జీ టోకెన్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ క్వెషన్ అన్నమాట. దీనికి ఆన్సర్ మనం ఏమిచ్చారు లాడో గారు అని చెప్పేసి చూసుకుందాం. దానికంటే ముందు అసలు ఎనర్జీ టోకెన్ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాలి. కొత్త శక్తి టోకెన్‌లు ఎలా ఉపయోగించబడతాయి అని దాని తెలుగులో అర్థం. సో, దీనికి ఎనర్జీ అనేది ఏంటంటే, ఈ ఎనర్జీ అనేది మీరు టైర్స్ కొంటే యునైట్ వర్డ్స్‌లో మీకు ఫ్రీగా వచ్చే బెనిఫిట్. ఈ బెనిఫిట్ ద్వారా మీరు ఎన్ఎఫ్‌టిని పొందుతారు. ఈ ఎన్ఎఫ్‌టి ద్వారా మీరు రాయల్టీని పొందుతారు. స్టేకింగ్ పొందుతారు. సో, దీని గురించి మనం తెలుసుకుంటే, లాడో గారు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏం చెప్పారు అని చూస్తే, ఆన్సర్ వచ్చేసి క్వాంటం ధాతువు అంటే మనకు యునైట్ వర్డ్స్‌లో వచ్చినటువంటి క్వాంటం అనే ఈక్వియన్ ద్వారా ప్రాసెస్ చేసే మరియు బిట్ ఫోర్స్ కాయిన్‌ల గని అంటే మనకు ఓర్ చేసే పరికరాల కోసం కొత్త శక్తి టోకెన్‌లు అవసరమవుతాయి. అంటే ఆ ఎనర్జీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని ప్రకారంగా దీనికి ఆన్సర్. ఇక్కడ ప్రతిదీ నిజ జీవితంలో లాగా ఉంటుంది. కొన్ని పరికరాలు పని చేయడానికి శక్తి వనరులు అవసరం. అంటే ఈ ఎనర్జీని ఎలా ఉపయోగించుకుంటారనే దానికి ఆన్సర్ ఇచ్చారు లాడా గారు. సో నెక్స్ట్ చూసుకుంటే 12వ క్వెషన్. వాట్ డూస్ ఇట్ మీన్ టు హావ్ 88 మైనింగ్ డివైసెస్? అంటే 12వ దానికి క్వెషన్ ఏంటంటే 88 మైనింగ్ పరికరాలను కలిగి ఉండటం అంటే ఏమిటి? ఈ 88 పరికరాలు ఏం చెప్తున్నాయి మనకు? అనే దానికి లాడో గారు ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ముడి క్వాంటం ఖనిజాన్ని తవ్వడానికి. అంటే ఇక్కడ తవ్వడం అంటే మనమేం అక్కడెళ్ళేసి పలుగు, పార తీసుకెళ్ళేసి తవ్వము. టెక్నాలజీలో మైనింగ్‌లో ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే ఒక ప్రాసెస్ అన్నమాట. దీన్ని క్లియర్‌గా చెప్పాలంటే 88 పరికరాలు అవసరమవుతాయి అంటారు. అంటే మైనింగ్‌కి 88 పరికరాలు అవసరమవుతాయి. ఏంటంటే, ఎందుకంటే ధాతువు చాలా లోతుగా ఉంది. ఈ వనరులను గ్రహించడానికి పెద్ద సమిష్టి కృషి అవసరం. ఇంతే చెప్పారు దానికి ఆన్సర్. అంటే 88 భాగాల పనిముట్లు మనకు అవసరమవుతాయి అది చేయడానికి. ఈ 88 అనేటివి ఎన్ని ఉండాలి? ఏవి ఉండాలి? ఎలా ఉండాలి? అనేది ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఓకే. సో, మీకు పీడీఎఫ్‌లో కూడా అదే ఉంది కదా! పీడీఎఫ్‌లో గూడా ఆ ధాతువుని మనం బయటకి తీయడానికి 88 పరికరాలు మనకవసరం. అది ఏ విధంగా ఉంటాయనేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ 1 ½ మంత్‌లో వస్తుంది అని లాడో గారిచ్చారు. రైట్. సో, 13థ్ దానికి వెన్ విల్ ఇట్ బి పాసిబుల్ టు ఫైనల్లీ చేంజ్ ద మెయిన్ వాలెట్ టు ఎ న్యూ వన్? 13థ్ క్వెషన్ ఏంటంటే, చివరకు ప్రధాన వాలెట్‌ను కొత్తదానికి మార్చడానికి ఎప్పుడు సాధ్యమవుతుంది? అంటే మనకు బిట్ ఫోర్స్ అంటే ఏంటి బిట్‌కాయిన్ వచ్చినప్పుడు బిట్‌కాయిన్‌కి ఒక వాలెట్ ఉంది. బిట్‌కాయిన్ వాలెట్స్. సో, అలాగా ఫోర్స్ కాయిన్ కూడా ఒక వాలెట్ రాబోతుంది. క్వెషన్ ఏంటి? 13థ్ క్వెషన్ చివరకు ప్రధాన వాలెట్‌ను కొత్తదానికి మార్చడం ఎప్పుడు సాధ్యమవుతుంది అని చెప్పేసి. ఈ వేసవిలో మేము ఓహ్, టాక్టైల్ గేమ్ ఏఎఫ్‌ని మళ్ళీ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ మార్పులకు ధన్యవాదాలు. నవీకరణ తర్వాత మీరు మీ వాలెట్ నంబర్‌ను మార్చగలరు. అంటే ఈ వాలెట్ నంబర్ మార్చుకోవడానికి ఈ అప్డేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత మార్చుకోవచ్చు అని చెప్పేసి 13థ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చారన్నమాట. 14థ్ క్వెషన్ ఇక్కడ వెన్ విల్ ఎంఎఫ్ఎస్ బి యూజ్డ్ ఇన్ టాక్టైల్ గేమ్ ఏఎఫ్? టాక్టైల్ గేమ్ ఏఎఫ్‌లో ఫోర్స్ కాయిన్‌ని
ఎప్పుడు ఉపయోగిస్తారు? 14థ్ క్వెషన్. ఫోర్స్‌కైన్‌ని ఈ టాక్‌టైల్ గేమ్ యాప్‌లో ఎప్పుడు ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఈ వేసవిలో స్పర్శ పునఃప్రారంభం ఫలితంగా ఇది పూర్తిగా ఎంఎఫ్ఎస్ మాత్రమే వాతావరణానికి తరలించబడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు త్వరలోనే లాంచ్ కావచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే టాక్‌టైల్ ప్రోగ్రామ్‌లో లాయల్టీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, దానికి ఎంఎఫ్ఎస్ అనేది యూజ్ కాబడుతుంది అని చెప్పేసి దీనికి ఆన్సర్ ఇచ్చారు. తర్వాత 15థ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చారన్నమాట. 15థ్ క్వెషన్ ఏంటి అంటే, వెన్ విల్ యూ లాంచ్ టాక్‌టైల్ గూడ్స్ అండ్ ఏ ఫుల్ మెటావర్స్ యూజింగ్ విఆర్ లెన్స్? సో, దీని తెలుగులో ఏంటంటే, మీరు విఆర్ లెన్స్‌ను ఉపయోగించి స్పర్శ వస్తువులు మరియు పూర్తి మెటావర్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు అని ఒక క్వెషన్ ఏస్తే, లాడో గారు దానికి ఆన్సర్ ఏమిచ్చారంటే, మేము ఈ వేసవిలో స్పర్శ వస్తువులు మరియు మెటావర్స్‌ని ప్రారంభిస్తున్నాము. మరియు విఆర్ లెన్స్‌ను ఉపయోగించగల సామర్థ్యాన్ని అమలు చేయడం మా తదుపరి దశ. అంటే ఇక్కడ విఆర్ గ్లాసెస్ అని మీరు చూస్తున్నారు పిక్. విఆర్ గ్లాసెస్ మన మెటాఫోర్స్ సంబంధించి ఓన్ గ్లాసెస్ వస్తున్నాయి. ఇది యాపిల్ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. మెటావర్స్‌కి యూజ్ అయ్యే విధంగా. సో, మన ఓన్‌గానే మన మెటాఫోర్స్‌లోనే ఆ గ్లాసెస్ కూడా వస్తున్నాయి. దీన్ని యూజ్ చేసుకొని వర్చువల్ రియాలిటీ వీఆర్ అంటే వర్చువల్ రియాలిటీలో మనం దాన్ని యూజ్ చేయబోతున్నాం. అది కూడా ఈ వేసవిలోనే అంటే ఈ మంత్‌లోనే ఆల్‌మోస్ట్ జరగబోతుంది అనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వాట్ అబౌట్ స్టేకింగ్? విల్ స్టేకింగ్ బి ఇన్ క్యూ? 16వ క్వెషన్. దీనికి తెలుగులో ఏంటంటే స్టేకింగ్ గురించి ఏమిటి? స్టేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందా? ఇది ఎంఎఫ్ఎస్‌లో ప్రధాన భాగం అని నేను భావిస్తున్నాను అనేది ఆన్సర్ ఇచ్చారు లాడో గారు. ఈ స్టేకింగ్ అనేది ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కైన్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అంట ఇది. ప్రధానమైన భాగం అన్నమాట. కాబట్టి ఇది వీలైనంత త్వరగా ప్రారంభించబడాలి. మొదటి దశలో మనకు స్టాకింగ్ యొక్క అనలాగ్ ఉంటుంది. దీన్ని హోల్డింగ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఏ కాయిన్ అయినా హోల్డ్ చేసినప్పుడు అంటే అమ్మకుండదని హోల్డింగ్ చేసినప్పుడు అంటే నిలిపేసినప్పుడు దాన్ని ప్రధాన భాగంలో హోల్డింగ్‌గా చేసినప్పుడు మనకు ఎంఎఫ్ఎస్‌ని కలిగి ఉన్న ఫలితంగా అంటే ఫోర్స్ కాయిన్‌ని మనం హోల్డ్ చేసిన ఫలితంగా మీరు ప్రతిఫలంగా అంటే దీనికి బెనిఫిట్‌గా హెచ్ఎంఎఫ్ఎస్ అని అందుకుంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా స్టేకింగ్ జేశారు ఫోర్స్ కాయిన్‌ని అంటే హోల్డ్ చేసి మీకు హెచ్ఎంఎఫ్ఎస్ అనే ఒక కాయిన్ టెంపరవరీ టోకెన్ దీన్ని మళ్ళీ క్యాష్ చేసుకునే విధంగా ఆ టోకెన్‌ని మీకివ్వడం జరుగుతుంది. ఈ టోకెన్‌లు మిమ్మల్ని యునైట్ ఫోర్స్ టైర్‌ల పునరుద్ధరణలో పాల్గొనడానికి అవసరమవుతుంది. చూడండి ఎక్సలెంట్ గదా! యునైట్ ఫోర్స్‌లో మనం ఏం మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి? డాయిని యూజ్ చేసుకొని ఎక్స్‌టెన్షన్ చేయాలి. కానీ ఈడ ఇచ్చే హెచ్ఎంఎఫ్ఎస్ అంటే రివార్డ్. ఏదైతే రివార్డ్ పొందుతున్నామో మనము స్టేకింగ్ రివార్డ్ దాంతోనే మళ్ళీ ఫ్రీగా టైర్ ఎక్స్‌టెన్షన్ ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు గదా మనం. ఎందుకంటే మనకు ఫ్రీగా స్టేకింగ్ రివార్డ్ వచ్చింది. అది రివార్డ్‌ని మళ్ళీ మనం వేస్ట్ చేసుకోకుండా అంటే డాయిని వాడుకుంటే మన డబ్బు వేస్ట్ కాకుండా ఇలా స్టేకింగ్ రివార్డ్‌ని వాడుకోవచ్చు. అంటే ఇచ్చిన దాన్ని మళ్ళీ రీయూజ్ పర్పస్‌గా వాడుకోవచ్చు. ఆ విధంగా చేశారు. ఆన్సర్ అది చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి అలాంటి యంత్రాంగాన్ని ఎవరు తయారు చేయలేదు అంటే, ఈ విధంగా నిజంగా అంటే ఎవరు తయారు చేయలేదు క్రిప్టో ప్రపంచంలోనే. ఇది ప్రత్యేకమైనది మరియు మా నాణ్యం మరింత బలంగా మారడానికి అనుమతిస్తుంది. తదుపరి దశలో త్వరలో మేము స్టేకింగ్ మెకానిజంను జోడిస్తాం. అంటే ఇంక స్టేకింగ్ మెకానిజం మనకు యాడ్ కాలేదు. అది కూడా త్వరలోనే లాంచ్ కాబోతుంది మనకు. ఇది ఆన్సర్ అన్నమాట. 17థ్ క్వెషన్ ఏం చెప్పారో చూద్దాం. ఏమడిగారంటే 17థ్ క్వెషన్ వెన్ విల్ వి డైరెక్ట్ పీ2పీ బి లాంచ్డ్ ఇన్ ఎంఎఫ్ఎస్. ఫోర్స్ కాయిన్‌లో పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్‌ను మార్కెట్ చేసుకోవడానికి, సెల్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక క్వెషన్ అడిగారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారు లాడో గారంటే, ఇది మా ఎంఎఫ్ఎస్ యొక్క స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంటే స్టెబిలిటీ, కాయిన్ స్టెబిలిటీని కూడా ఇది మరింత మెరుగుపరిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎంఎఫ్ఎస్ ఎప్పుడు బహిరంగ మార్కెట్‌లోకి వస్తుందో మీ ఉద్దేశమా? మేము ఈ వేసవిలో బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశించిన ప్లాన్
చేస్తున్నాం. అయితే నాణ్యం బలంగా ఉండేలా చూసేందుకు లాంచ్ క్రమంగా జరుగుతుంది. ఇక్కడ మనకు తెలుసు గదా! 6 ఫేసెస్ ఇచ్చారు లాంచ్ కావడానికి కాయిన్. ఎందుకు అంటే ఈ కాయిన్ అనేది మార్కెట్‌లో రిలీజ్ సడెన్‌గా అవుతే అన్ని క్రిప్టో లాగా అయిపోతుంది పరిస్థితి. దీనికి భిన్నంగా అని చెప్తున్నాం. ఏమిటి ఆ భిన్నంగా అంటే ఈ 6 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రమబద్ధంగా వాటిని ఆ కాయిన్ రేట్‌ని ఆహ్, ఆహ్, స్టాండర్డ్ చేస్తూ ఆ కాయిన్‌ని స్టెబిలిటీ చేస్తూ ముందుకు జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ప్రాసెస్ అన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే మనకు పీ-టు-పీ ప్రాసెస్ త్వరలో అదొక ఫేజెస్‌లో రాబోతుంది. సో, 18థ్ క్వెషన్ ఏమడిగారంటే, వెన్ క్యాన్ వి గెట్ అవర్ ఓన్ వాలెట్? మన సొంత వాలెట్‌ని మనం ఎప్పుడు పొందుతాము? అని చెప్పేసి క్వెషన్ అడిగారు. దానికి ఆన్సర్ లాడో గారు ఏమిచ్చారంటే, వాస్తవానికి వాలెట్ ఎప్పటికి తయారు చేయబడింది మరియు ఇప్పుడు మేము దాన్ని మార్కెట్‌లో పంపిణీ చేసే అవకాశాన్ని కలిగి ఉండేలా కృషి చేస్తున్నాము. అసలు ఈ వాలెట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు ట్రస్ట్ వాలెట్ ఉంది, టోకెన్ ప్యాకెట్ ఉంది, మెటామాస్క్ ఉంది. మరి ఇంకెందుకు సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ బిట్‌కాయిన్ కూడా సొంత ఓన్ వాలెట్ ఉంది బిట్‌కాయిన్ కూడా. సో, ఫోర్స్ కాయిన్ కూడా ఓన్ వాలెట్ రాబోతుంది. ఆ వాలెట్ త్వరలోనే లాంచ్ అవుతుంది. ఈ వాలెట్ మన సొంత వాలెట్ అన్నమాట. అంటే ఈ ఫోర్స్ ఆల్రెడీ టోకెన్ ప్యాకెట్‌లో ఉన్న, ట్రస్ట్ వాలెట్‌లో ఉన్న మరి ఒక ఫోర్స్ కాయిన్ అనే వాలెట్‌లో మనం పెట్టుకోవచ్చు. మీకు మీకు నచ్చితే మీరు ఓకే అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. అంటే ఇంకా భద్రంగా సెక్యూరిటీగా ఉండేలాగా డీసెంట్రలైజ్డ్‌లో ఈ వాలెట్‌ని ఆల్రెడీ తయారు చేశారంట. త్వరలో ఇది కూడా రాబోతుంది మార్కెట్‌లోకి. సో, 19థ్ క్వెషన్ చూసుకుంటే 19థ్ క్వెషన్ ఏం చెప్తున్నారంటే, హౌ లాంగ్ కెన్ వి డూ బిజినెస్ వితౌట్ కేవైసీ ఇన్ ద ఫ్యూచర్? సో, దీనికి సంబంధించిన క్వెషన్ లాడో గారికి అడిగారు దుబాయ్ మీటింగ్‌లో. దీనికి 19థ్ క్వెషన్‌గా మనము దీన్ని తెలుగులో ఏమంటారంటే, భవిష్యత్తులో కేవైసీ లేకుండా మనం ఎంతకాలం వ్యాపారం చేయవచ్చు? కేవైసీ లేకుండా ఎంతకాలం వ్యాపారం చేయొచ్చు అనే క్వెషన్‌కి ఆన్సర్ ఏం చెప్పారంటే లాడో గారు, ఈ తర్వాత కేవైసీ కోసం ఏదైనా అవసరాలు ఉంటాయా? దీని క్వెషన్‌కి ఆన్సర్ ఏం చెప్పారంటే మెటాఫోర్స్ వినియోగదారులందరికీ గరిష్ట భద్రత అంటే సాధ్యమైనంత వరకు గట్టి భద్రత ఉంటుంది. అనామ అనామకత్వం మరియు వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ వీటికి సంబంధించిన వీటి అనుసంధానానికి ప్రయత్నిస్తుంది. అయితే మేము ప్రపంచ ట్రెండ్‌లను కూడా విస్మరించవచ్చు. అంటే ప్రపంచమంతా ఫాలో అవుతున్నటువంటి దాన్ని ఫాలో కాకుండా, మేము ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ టెక్నాలజీతో వస్తున్నాము. డీసెంట్రలైజ్డ్‌లో అని చెప్తున్నారు. ధృవీకరణ భవిష్యత్తులో కనిపించే కేంద్రీకృత సేవలను ప్రభావితం చేయవచ్చు. మీరు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడానికి మరియు వెబ్3 వాలెట్‌లతో ఖాతాను ఉపయోగించడం వంటి వికేంద్రీకృత సాధనాలను ఉపయోగించడం కొనసాగిస్తే మీరు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ వెబ్3 టెక్నాలజీలో డీసెంట్రలైజ్డ్‌లో కేవైసీ అనేది ఉండదు. వెబ్3 టెక్నాలజీ అది కదా! కాబట్టి ఇక్కడ కేవైసీ అనేది ప్రస్తావన రాదు అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల వినియోగదారులు చట్టవిరుద్ధంగా పొందిన నిధులను స్వీకరించే వాస్తవం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదనే విషయం లాడో గారు చెప్తున్నారు. రైట్. సో, ఆహ్, 20 20వ క్వెషన్ దుబాయ్‌లో జరిగిన ఈవెంట్‌లో జరిగిన క్వెషన్. ఇక్కడ తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, చైనా వాళ్ళు అందరూ కలిసి వెళ్లారు. ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. అక్కడ 20వ క్వెషన్ ఏమడిగారంటే మన మన ఇండియన్‌కి సంబంధించి ఇక్కడ ఆర్ దేర్ ఎనీ పొటెన్షియల్ లీగల్ ఇష్యూస్ ఇన్ ఇండియా దట్ కుడ్ హైండర్ హౌ అవర్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ బిజినెస్? ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుగులో అంటే, వ్యాపారాన్ని ప్రోత్సహించే మా ప్రయత్నాలకు ఆటంకం కలిగించే ఏవైనా చట్టపరమైన సమస్యలు భారతదేశంలో ఉన్నాయా? అంటే మన భారతదేశంలో ఇలాంటివి ఏమన్నా చట్టపరమైన సంఘటనలు ఎదురవుతే మెటాఫోర్ చేయడానికి ఇబ్బంది పడతామా? ఫ్యూచర్‌లో మెటాఫోర్ చేసే వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో ఏయడం, మెటాఫోర్స్‌లో తీసుకెళ్ళి కేసులేయడం ఇలాంటివి ఏమైనా జరగొచ్చా? అని చెప్పేసి ఒక క్వెషన్ అడిగారు. దీనికి ఆన్సర్ ఏం చెప్పారు లాడో గారంటే, లేదు భారతదేశంలో ఎటువంటి సంభావ్య చట్టపరమైన సమస్యలు లేవు. కానీ అవి తలెత్తితే ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము మా చట్టపరమైన శక్తులన్నిటిని ఉపయోగిస్తాము అని చెప్పేసి లాడో గారు ఇస్తున్నారు. అంటే దానికి సంబంధించిన సపోర్ట్, ఎక్స్‌ప్లనేషన్ దానికి సంబంధించిన ఏ టు జెడ్ అంతా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. డోంట్ వర్రీ అని చెప్పేసి లాడో గారు ఆన్సర్ ఇచ్చారన్నమాట. సో, తర్వాత 21 21 క్వెషన్. డూ
వి హ్యావ్ లీగల్ సపోర్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, స్థానిక కార్యాలయాలను తెరవడానికి ఆహ్, సారీ ఇక్కడ 21 క్వెషన్ కదా! మాకు చట్టపరమైన మద్దతు ఉందా? డు వి హావ్ లీగల్ సపోర్ట్? మాకు చట్టపరమైన మద్దతు అంటే, మనం వ్యాపారం చేసుకోవడానికి చాలామంది మీరు మార్కెట్‌లకెళ్తే అడుగుతుంటారు. దీనికి లైసెన్స్ ఉందా? దీనికి అన్ని అంటే వాళ్ళు వాళ్ళ భాషలో ఏంటి అంటే, మనం బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే, దీనికి సంబంధించిన ఇండియాలో అన్ని చట్టపరమైన సర్టిఫికేట్‌లు రకరకాలవి ఉండాలి. సో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఇలాగ లాడోని క్వెషన్ అడిగితే లాడో గారు ఏం చెప్పారంటే, అవును మాకు చట్టపరమైన మద్దతు ఉంది అని చెప్తున్నారు. అంటే ఇండియాలో మద్దతు ఉందా అనే క్లారిటీ ఇంకా మనకు రావాలి. యాక్చువల్‌గా లాడో గారికైతే చట్టపరమైన మద్దతులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇండియాలో ఉన్నాయని చెప్పడానికి అది మరి క్వెషన్ అడగడంలో వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ ఉంటే మాకివ్వండి. మేము ఇండియాలో చట్టపరమైన సపోర్ట్ తీసుకోవడానికంటే లాడో దగ్గర అన్నీ ఉన్నాయనే చెప్తున్నారు కాబట్టి, అది ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది రావాలి. ఇండియాలో సమస్య తలెత్తినప్పుడు మేమున్నామని జెప్పేసి చెప్తున్నారు. సో, లాస్ట్ క్వెషన్ తీసుకుంటే సో, ఇక్కడేం చెప్తున్నారంటే, క్యాన్ వి క్వెషన్ అడిగారు. క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ టు రిసీవ్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ మెటాఫోర్స్ టు ఓపెన్ లోకల్ ఆఫీస్? అంటే మా ఏరియాలో మెటాఫోర్స్ అఫీషియల్‌గా పెట్టుకోవడానికి మీరేమైనా సర్టిఫికేట్ ఇస్తారా? అని ఒక క్వెషన్ అడిగారు. దీనికి ఆన్సర్ లాడో గారు ఏం చెప్పారంటే, అవును. మేము ఈ సహకారాన్ని వ్యక్తిగతంగా చర్చించవచ్చు. అంటే మీరు కావాలి మీ లోకల్‌లో ఒక ఆఫీస్ తెరుచుకుంటాము అంటే దీనికి సంబంధించిన మీ పర్సనల్‌గా మేము దాని గురించి మాట్లాడతాం అని చెప్పారు. మరి ఏ విధంగా దానికి సపోర్ట్ ఇస్తారనే విషయం సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారనే విషయం ఇంకా పూర్తిగా తెలియాలి. సో, దుబాయ్ మీటింగ్‌లో జరిగినటువంటి 15థ్ ఈ మంత్‌లో ఈ క్వెషన్స్ జరిగాయి. ఆన్సర్స్ లాడో గారు ఈ విధంగా ఇచ్చారు. సో, ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతున్నాయి మనకు. మనం మార్కెట్‌లో ఎళ్ళినప్పుడు మనం ఫేస్ చేసే క్వెషన్స్‌కి ఆన్సర్‌లు దీంట్లో ఉంటాయనే ఉద్దేశ్యంతో మీకు ఒక అవగాహన కల్పించడానికి ఇది పూర్తిగా స్లైడ్స్ రూపంలో మీకు చేశాను. దీన్ని రికార్డ్ చేస్తున్నాను. ఇది ఒక జూమ్ మీటింగ్ అయితే కాదు. రికార్డ్ చేస్తున్నాను జూమ్‌లో స్లైడ్స్ ప్లే చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. ఇది మీకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంది. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.